ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయమందు దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఒక ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మరి అరుణోదయ వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవదేవునికి ఎంతగానో తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయం ముందు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మరి పరిశుద్ధ గ్రంథంలోంచి 2 పేతురు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడి ఉంది. భక్తులను శోధన నుంచి తప్పించుటకు ప్రభువు సమర్థుడు అనే మాట, ఇంకనూ అనేక సమస్యల నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు అనే మాట ఈ 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే దుర్నీతి నుండి, అలాగే అనేకమైన సమస్యల నుంచి, అలాగే శరీరానుసారముగా మరి అనేకమైన ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని కూడా ఆయన తప్పించేవాడే ఉన్నాడు. దేవుడిని తెలుసుకోవడం ద్వారా మరి అనేక మంది వారి యొక్క క్రియలను మార్చుకున్నారు. D.L. మోడీ గారు, అలాగే ఇంకా భక్తులైన వారు బావుల యాంక్షో గారు, ఇట్లాంటి మిషనరీ ఒక భక్తులు వారి యొక్క ఆ చరిత్రను నేను చదువుతున్నప్పుడు మరెంతో వారికి ఉన్న బలహీనమైన స్థితులు, అనేకమైన శరీర బలహీనతల నుంచి కూడా దేవుడు ఎంతగానో వాళ్ళు పిలుచుకున్నాడు. అలాగే దేవుడు మరి ఆ యొక్క భక్తులైన వారిని మరి ఆయన శోధనల నుంచి మనం తప్పించేవాడుగా ఉన్నాడు. అట్లాగే మరి ఈ భూమి మీద జరుగుతున్న అనేకమైన సంఘటనల్లో మరి నీ కుటుంబాల్లో కలుగుతున్న ఇక్కట్లను ఇబ్బందులన్నిటి నుంచి కూడా మరి అనారోగ్య ఇబ్బందుల్లో నుంచి మరి అలాగే అనేక ఏ ఫైనాన్సీ సంబంధమైన ఇబ్బందుల్లో మనం ఉన్నామో వాటన్నిటినీ తప్పించడానికి దేవుడి సమర్థుడు. అందుకు సమర్థము కలిగిన వాడుగా నిన్ను దేవుడు చేయగలడు. అందుకు దేవునికి స్తోత్రం తెలియబడదాం. హల్లెలూయా. మరి నిజమే, కొన్నిసార్లు మనము నిరాశతో ఉన్నప్పుడు దేవుడి మాటలు మనల్ని ఎంతో బలపరుస్తాయి, మనల్ని లేవనెత్తుతాయి. అలాగే నీవు చేయగలిగిన జ్ఞానాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తూ నీవంతటికి నీవే కష్టపడి మరలా దేవుడు అటువంటి యొక్క శక్తిని, సమర్థాన్ని, ప్లేస్మెంట్స్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ కలుగుతున్న ఈ సమస్యలో మనం కూర్చొని ప్రార్థిస్తున్నాం, కానీ అందుకు నీకు కావాల్సిన మార్గాన్ని దేవుడు సరళపరుస్తున్నాడు. దేవుడు అంటాడు కదా, నేను తప్పిస్తాను, కానీ నీవు లేచి చేయగలిగిన పనిని నువ్వు చేయాలి. అలాగే శారీరకమైన బలహీనతలు కూడా యేసేపుని ఎంతగానో వెంటాడాయి. అతను పాపం చేయాలని ప్రేరేపించినప్పటికీ కూడా అతను ఎదుర్కొన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ యవనస్తుడు ఆ జీవితంలో ఒక స్పిరిచువాలిటీ, ఆత్మీయ స్థితి అనేది ఎంత ప్రాముఖ్యతమైనదో అర్థమవుతుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతగానో మనకు ఆత్మీయ స్థితిని దేవుడు